నమస్తే, నేను రామకృష్ణ వర్మ. ఇవాళ మనం బోరబండ శ్రీ మాత నిమిషాంబ టెంపుల్లో ఉన్నాము. ఈరోజు ఏం పూజ అవుతుంది మీకు చూపెడతాను. యాక్చువల్లీ ఇవాళ అధిక మాసం ఉన్నందుకు ఇక్కడ భక్తులందరూ కానీ అధిక మాసంలో బండ్లతో అమ్మవారికి అలంకరణ చేసి అమ్మవారికి ఘనంగా మామిడి పళ్ళు సమర్పించుకున్నారు. ప్రతి భక్తులు ఇంటి నుంచి 5 కిలోలు కానీ 6 కిలోలు కానీ అట్లా 2 కిలోలు కానీ 3 కిలోలు కానీ అట్లా సమర్పించుకొని అమ్మవారికి 116 కిలోలతోని అమ్మవారికి మామిడి పళ్ళతో అలంకరించి అధిక మాసం ఉన్నందుకు అమ్మవారికి మామిడి పళ్ళు సమర్పిస్తూ ఈ సీజన్లో ఉన్న పండ్లతో అమ్మవారికి పూజ చేస్తున్నారు. సీజన్ బి ఆల్మోస్ట్ ఆల్ పండ్ల సీజన్, మామిడి పళ్ళ సీజన్ లాస్ట్లో ఉంది. సో ఈ అధిక మాసంలో అమ్మవారికి మామిడి పళ్ళతోని అమ్మవారికి సమర్పించి అమ్మవారి ఆశీర్వాదం అంటే అధిక మాసం అంటే పండ్లు సమర్పించుకున్నందుకు అమ్మవారికి అదే స్వీటు ప్రతి ఇంట్లో స్వీట్ న్యూస్ ఏమైనా వస్తుంది. ఎందుకంటే ఏది మనం అమ్మవారికి సమర్పించుకుంటే అది మనకు రిటర్న్ వస్తుంది. అందరూ అమ్మవారికి పండ్లు మామిడి పళ్ళు సమర్పించుకొని అమ్మవారికి భక్తితో పారాయణం, లలిత పారాయణం చేస్తూ చూడొచ్చు. చాలా అద్భుతంగా అమ్మవారికి మహిళా భక్తులు చాలా అద్భుతంగా ఇచ్చేసి ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటారు. చాలా ఘనంగా ఇక్కడ వారి గుళ్ళో అందరూ చాలా అద్భుతంగా ఇచ్చేసి అనుగ్రహ కటాక్ష సాయంకాల ఆమదత్త చూడదత్త చూడపల సుంద అలంకరణ అర్ధే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి కులదేవత ఇష్టదేవత శ్రీ నిశాంబిక ప్రసాద సిద్ధ్యర్థం లలిత పారాయణ సహిత అర్చన పూజ కరిష్యే. అందరూ ధ్యానం చేసుకున్నాను. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీరామ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం విశాంబికాదేవి నమః. రామే రామవతారు మరకైహినాయని సురవిదే ఆయామహినా అప్రయాజనోదే మదేహిత ఆదినయనతే ఉద్భావస్థానోదే ఆమర అనంతరం సరిగతారు. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీరామ నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీరామ నమః.
పారాయణ చేస్తున్నాం మనం కూడా ఈ యొక్క లలితా పారాయణను ఎలా చేయాలి అంటే రాముడు సో ఇప్పుడు లలిత పారాయణం జరగబోతుంది. ఒక్క 116 కిలోల మామిడి పళ్ళతో అమ్మవారికి సమర్పించి అమ్మవారికి ఆశీర్వాదం తీసుకుంటారు అందరూ. లలిత పారాయణం ఇక్కడ ఉన్న భక్తులు నియర్ బై అమ్మవారి బోరబండ నేను చాలా అద్భుతంగా అందరూ భక్త మహిళలు అందరూ వచ్చిర్రు. అట్లా మన చుట్టాలు చూడొచ్చు ఎంత భక్తి శ్రద్ధలతో అధిక మాసం పూజలు అధిక మాసం బోరబండ అమ్మవారి గుడిలో 116 కిలోల మామిడి పళ్ళతో లలిత పారాయణంతో ఇలా అద్భుతంగా పూజ జరుగుతుంది ఇక్కడ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఈ ముగ్గురిని సృష్టించినటువంటి ఓ ఆదిశక్తి స్వరూపిణి ఓ లలితా త్రిపుర సుందరి మాత నమః అంటే నమస్కారము. ధ్యానము, సంసారము, ధనం ఈ మూడు ఉంటేనే మనకి నడుస్తుంది. కాబట్టి ఈ ముగ్గురిని త్రిమూర్తులను సృష్టించినటువంటి ఓ ఆదిశక్తి స్వరూపిణి లలితామాత పరమేశ్వరి నమస్కారము. ఓం ఐం హ్రీం శ్రీ మాత్రే నమః. ఇది ఈ మంత్రాన్ని యొక్క అర్థం. ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈ మంత్రార్థం తెచ్చుకున్న వారికి కూడా లలితా పరమేశ్వరి నిశాంబిక దేవి అమ్మవారి ఆశీస్సులు అందరికీ కలిగి సమయంగా అందరికీ మాతా అన్నపూర్ణేశ్వరి చిత్రభూషణకరి హేమాంబరంబరి
करी भिक्षादेहि कृपावलम्बन करी माता अन्नपूर्णेश्वरी माता अन्नपूर्णेश्वरी योगानन्दगरी पुत्रयकरी कर्मैतनिष्ठाकरी चन्द्राकानलभासमानलहरी त्रैलोक्यरक्षाकरी सर्वैश्वर्यकरी तपफलकरी काशीपुराधीश्वरी भिक्षादेहि कृपावलम्बन करी माता अन्नपूर्णेश्वरी माता పూర్ణేశ్వరి कौलासाचलगन्धरायणकरी गौरी उमाशान्तरी कौमारी विगणासगोचरकरी योऽङ्कारीश्वरी मोक्षद्वारकवाटपाटनकरी काशीपुराधीश्वरी भिक्षादेहि कृपावलम्बन करी పూర్ణేశ్వరి మాతా అన్నపూర్ణేశ్వరి विभूति पावन करी ब्रह्मांडरी लीला సో ఇప్పుడు మహా ఆరతి అవబోతుంది. భక్తులు లలిత పారాయణం ఇప్పుడే చాలా అద్భుతంగా జరిగింది. ఇప్పుడు అమ్మవారికి భోగ్ ఎక్కించినాక ఇప్పుడు మనం మహా ఆరతి ఇప్పుడు కొద్ది క్షణాల్లో అవ్వబోతుంది. చూడొచ్చు చాలా అద్భుతంగా అమ్మవారి పూజలు, భక్తులు ఇచ్చేసి देवी की माता निमशांबिका देवी की माता निमशांबिका देवी की शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्य
భావేన రక్ష 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 విశ్వేశ్వర స్వామి సమేత శ్రీ 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 నిమిషాంబిక మాతా పాదార విందార్పణ నమస్తు మంత్రహీన క్రియాహీన భక్తిహీన పరమేశ్వరి యత్పూజితం మయాదేవ. చూడొచ్చు ఏ ప్రకారంగా అయితే భక్తులు మామిడిపళ్ళు తెచ్చిరో మళ్ళీ వాళ్ళకు మనము అమ్మవారికర అలంకరించిన పండ్లు మళ్ళా మనము వాళ్ళకి ఇస్తున్నాము. చూడొచ్చు అందరికీ అన్ని ప్యాక్ చేసి కవర్లలో. సో వాళ్ళకు ప్లస్ ఇక్కడ వచ్చిన భక్తులకు అందరికీ అమ్మవారి దగ్గర అలంకరించిన మామిడి పండ్లు మళ్ళా ప్రసాదం రూపంలో వాళ్ళకే అందిస్తున్నాము. అందరు తీసుకెళ్తున్నారు ప్రసాదం రూపంలో. చూడొచ్చు ఈ రోజైన పూజ చాలా అద్భుతంగా అయింది. మామిడి పండ్ల అలంకరణతో అధిక మాసంలో మాత అమ్మవారి పండ్ల అలంకరణ పూజ చాలా అద్భుతంగా జరిగింది. సో అట్లే మనం కనుక్కుందాం ఇక్కడ ప్రెసిడెంట్ నరసింహరావు గారితో ఇక్కడ ఏమైంది, అలంకరణ దేంతో అయ్యింది, ఎట్లా మనం కనుక్కుందాం. అయితే నరసింహరావు గారు ఇక్కడ ఇవాళ ఏం విశేషం అయ్యింది, ఏం జరుగుతుంది ఇవాళ, ఇక్కడ ఏం పూజ జరుగుతుంది? ఈ అధిక మాసంలో మనం ఇది మాడి పండ్ల ఉత్సవము ఇవాళ 12/6/2026 ఈ శుక్రవారం ఈ పర్వదినము, ఈ ద్వాదశి పర్వదినం రోజున అధిక మాసంలో ఈ పుణ్యకార్యం జరుపుకోవడము శుభప్రదము. ఈ విశిష్టత ఏంటంటే ఈ అధిక మాసంలో మాడి పండ్లని అమ్మవారికి ప్రసాదంగా పెట్టి మనము స్వీకరించడము మనకు ఆచారంగా వస్తుంది. మనము ఆ ప్రసాదాన్ని స్వీకరించడం వల్ల 6 ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఇంట్లో ప్రతి గృహంలో సుఖశాంతులు వస్తాయి. ఈ అధిక మాసంలో అదే విశిష్టత అది. ఇంకా భక్తులందరూ మహిళలందరూ వైభవంగా పాల్గొని మాకు 2 రోజుల ముందు నుంచే మాకు చెప్పండి అని భక్తులు అడిగారు. వైభవంగా వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా జరుపుకున్నాం. సో మామిడి పండ్లు అందరు భక్తులే తీసుకొచ్చారా? అందరూ మహిళా సభ్యులందరూ భక్తులందరూ తీసుకొచ్చారు. ఈ కార్యక్రమం చాలా వైభవంగా జరిగింది. చాలా సంతోషం, మేము చూస్తున్నాం, చాలా అద్భుతంగా అయింది. తర్వాత తదనంతరము అల్పాహారం కూడా ఉన్నది. వచ్చిన భక్తులందరూ అల్పాహారం స్వీకరించి పోవాల్సిందిగా మేము ఆలయ కమిటీ తరఫున కోరుతున్నాం. చాలా సంతోషం. అన్నగారిని కూడా గురుగారు చెప్పండి, ఇక్కడ మీకు ఎలా అనిపించింది? ఒక భక్తునిగా మీరు ఇంతకుముందు వచ్చారా? ఇంతకుముందు వచ్చాను, ఇవాళ కూడా వచ్చాను. ఇంతకుముందు యజ్ఞం చేసినప్పుడు కూడా వచ్చాను. ఈ రోజు కూడా బాగా చేశారు. ఆలయ కమిటీ మెంబర్స్ ని ఎంతో మనము మెచ్చుకోదగ్గది ఈ కార్యక్రమం. ఎందుకంటే ఒక పవిత్రమైన రోజున మంచి కార్యం చేసిండు. తర్వాత లలితా సహస్రనామము, తర్వాత అన్నపూర్ణాష్టకం అవన్నీ కూడా చదివించిండు. నాకైతే ఇది చాలా విజయవంతంగా జరిగింది అని అనిపిస్తుంది. ఏర్పాట్లన్నీ బాగున్నాయి. పూజల అనంతరము అల్పాహారం కూడా అరేంజ్ చేసింది కాబట్టి వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషం, చాలా సంతోషం. అమ్మ ఆశీర్వాదం. సార్ మీరు చెప్పండి, రాజుగారు మీరు చెప్పండి. ప్రతి పౌర్ణమి కూడా మేము సత్యనారాయణ వ్రతం చేస్తున్నామండి. ఎందుకంటే చాలా విశిష్టమైనది కాబట్టి అమ్మవారిని పూజ చేస్తున్నాం కాబట్టి అందరికీ శుభప్రదాలు కావాలి. ఈ రోజు భారతదేశమే బాగుపడాలని చేస్తున్నామండి. హిందూ రాజ్యమే ఉండాలని. సో చూడొచ్చు, ప్రతి కుటుంబం నుంచి మాత్రం 300 రూపాయలలోనే మనకి ఇక్కడ సత్యనారాయణ వ్రతం చాలా అద్భుతంగా జరుగుతుంది. మరి ఏం తీసుకురావాలి వస్తాడు భక్తులు ఇక్కడికి? ఏం లేదండి, వాళ్ళు తెచ్చుకునేది ఒక తెల్ల కూర పట్టాను, జాకెట్ పట్ట, 2 కొబ్బరికాయలు, మిగతా అంతా కేవలం వాళ్ళే కమిటీ వాళ్ళే ఇస్తున్నారు. ఆ తర్వాత కూడా భోజనాలు కూడా ఏర్పాటు చేశాము. చాలా సంతోషం. మాకు అమ్మవారి దయ వల్ల చాలా ఇంతవరకు పైకి ఎదుగుతూనే ఉన్నాం. చాలా సంతోషం. చూడొచ్చు, మీరు ఇక్కడ వ్రతంలో మీరు ఇంట్లో వ్రతం చేయించాలంటే
పెయింటింగ్ ఉంటుంది, చాలా శుద్ధితో చేయాలి. మీరు అది కాకపోతే మీరు ఇక్కడ గుడికి రావచ్చు. మాత్రం 300 అంటే 300 మీరు చెల్లిస్తే సరిపోతుంది. పంతులు సపరేట్ ఇచ్చేది ఏముంది. దక్షిణ మీ సొంతంగా మీ ఇష్టంతో ఏమైనా పళ్ళలో వేస్తే ఆతి పళ్ళలో వేయచ్చు. సో ఇక్కడ గాలి మీరు ఇప్పుడు రాజుగారు చెప్పినట్టు కొబ్బరికాయలు, కొన్ని పువ్వులు, పళ్ళు తీసుకొస్తే సరిపోతుంది. సో ప్రతి పూర్వము రోజున ఇక్కడ చాలా అద్భుతంగా సత్యనారాయణ వ్రతం జరుగుతుంది. మీకు ఎవరికైనా చేయించాలంటే మీరు ఒక రోజు ముందు చెప్తే ఇక్కడ అరేంజ్మెంట్ చాలా అద్భుతంగా చేస్తారు. సో చూడొచ్చు, ఇక్కడ ఈరోజు చాలా అద్భుతంగా పూజ ముగిసింది. అల్పాహారం కోసం అందరు కిందికి వెళ్తుండ్రు. ఇక్కడ ఈరోజు అల్పాహారం అరేంజ్మెంట్ ఉంది, అందరికీ అరేంజ్మెంట్ చేసిర్రు. సో అందరి కింద వెళ్ళి అల్పాహారం తీసుకుంటారు. సో చాలా అద్భుతంగా వ్యూ ఉంది, వాన పడుతుంది ఇక్కడ. సో ఇదే రకంగా మళ్ళా పూజలు ఏమొచ్చినా ఏమవుతున్నా మీ అందరికీ అందజేయడానికి ప్రయత్నం చేస్తుంటా. రైట్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.